వీడియో చూసే కంటే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. ఈ రోజుల్లో కాలుష్యం కానిది ఏదీ లేదు. గాలి, నీరు, భూమి అన్నీ కలుషితమే. స్వచ్ఛమైనది, పరిశుభ్రమైనది ఏదీ లేదు, ఎక్కడా కనిపించదు. స్వచ్ఛత, పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. భూతద్దం పెట్టి వెతికినా పరిశుభ్రత కనిపించడం కష్టమే. అలాంటి ఈ రోజుల్లో పరిశుభ్రమైన నది ఉందంటే నమ్ముతారా? ఆ నదిలోని నీరు క్లియర్గా ఉంటుందంటే విశ్వసిస్తారా? అది మన ఇండియాలోనే ఉందంటే బిలీవ్ చేస్తారా? అవును, పరిశుభ్రమైన నది ఒకటి ఉంది. ఆసియాలోనే పరిశుభ్రమైన నది. దాన్ని చూస్తే వావ్ అనాల్సిందే. దాని పేరు డాకి. ఈ నది మన భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలోని మావ్లీనాంగ్ గ్రామంలో ఉంది. మావ్లీనాంగ్ ఆసియాలోని పరిశుభ్రమైన గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామంలో ఉన్న డాకి నది ఆసియాలోనే పరిశుభ్రమైన నదిగా ప్రఖ్యాతిగాంచింది. డాకి నదిని ఉమంగోట్ నది అని కూడా పిలుస్తారు. జమంతియా, కాశీకొండల మధ్య నుండి ఇది ప్రవహిస్తుంది. చివరికి బంగ్లాదేశ్లో కలుస్తుంది. ఈ నది నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే నది లోపల ఉన్న చిన్న వస్తువైనా స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్ళల్లో ఉన్న రంగురాళ్ళు, జలచరాలు అన్నీ క్లియర్గా చూడొచ్చు. దేవభూమిగా పిలిచే మావ్లీనాంగ్ గ్రామానికి 2005లో ఆసియాలోని పరిశుభ్రమైన గ్రామంగా అవార్డు దక్కింది. పరిశుభ్రమైన గ్రామమే కాదు, 100% అక్షరాస్యత రేటు సాధించిన గ్రామంగాను గుర్తింపు పొందింది. ఇక్కడ అన్ని ఇళ్లకు టాయిలెట్స్ ఉన్నాయి. గ్రామం మొత్తం వెదురుతో చేసిన డస్ట్బిన్స్ ఉన్నాయి. ఎండిపోయిన, రాలిన చెట్ల ఆకులను కూడా చెత్తబుట్టలో వేస్తారు ఇక్కడి ప్రజలు. ఈ గ్రామంలో ప్లాస్టిక్ బ్యాగులు నిషేధం. ధూమపానము, మద్యపానం కూడా నిషేధం. 100% అక్షరాస్యత, పరిశుభ్రత విషయంలో మావ్లీనాంగ్ సాధించిన పురోగతిని భారతదేశంలోని ప్రతి గ్రామము సాధించాలని మనం కోరుకుందాం. అది జరగాలంటే ప్రతి గ్రామంలోని వాడలు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, హాస్పిటల్స్, స్కూల్స్ అన్నిటిలో కూడా నాణ్యత అనేది లోపించకూడదు. వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడే అది సాధ్యమవుతుంది. జై హింద్.